సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన అధికారాన్ని లాగేసుకొని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయాన్ని దండగ చేసి ఛార్జీలు పన్నులు పెంచి పేదవాడి ఉసురు పోసుకున్నాడు ఈ చంద్రబాబు గారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ జరగని విధంగా ఒక పాలక పక్షంతో కుమ్మక్కయి ఆఖరికి ఈరోజు విభజనకు కూడా కారణమయ్యాడు. ఇలాంటి ఆయన 6 నెలల్లో నాకు అధికారం ఇవ్వండి, నేను అన్ని చక్కబెడతానంటున్నాడంటే ఈయనకు అధికారం ఇవ్వడము అంటే నరకాసునికి మళ్ళీ అధికారం ఇచ్చినట్టే. పేనుకు పెత్తనమిస్తే అంతా కొరిగేసిందంట. చంద్రబాబు గారికి మళ్ళీ అధికారం ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు లెక్క. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ రాజీనామాలు చేశారు. వారి వంతు పోరాటంగా నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి ఇది అన్యాయము, మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దండి అని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేసి తమ పదవులకు త్యాగం చేసి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసినప్పుడే వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేస్తుంటే మన దేశంలో మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తిరిగి చూసుండేది. కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరుగుండేది. అసలు ఈ విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేది. కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ ఓట్లేసిన ప్రజల కంటే తమకు పదవులే ముఖ్యమని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా ఆలోచన చేయాలి. మీ ఆలోచన ఏ విధానం ఎలా ఉందో, మీ ఉద్దేశం ఎలా ఉందో అందరినీ పిలవండి, చర్చలు జరపండి అని పదే పదే కోరింది, లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. వాళ్ళ పార్టీకి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే వైఎస్ఆర్సీపీ మళ్ళీ స్పష్టం చేస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటమో మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. న్యాయం చేయటం మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకొని కూర్చారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎందాకైనా వెనుకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేకే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసుగొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్యున్ని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపటమో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అండగా నిలబడాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు అమ్మా మీకు అండగా మేము ఉన్నాం తల్లి, నువ్వు భయపడొద్దు అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.
జై సమైక్యాంధ్ర జై జై సమైక్యాంధ్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ జై జగన్ జోహార్ జోహార్